నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను సువర్ణ. మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ అందరికీ, అట్లాగే యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శాసన పరిషత్ సభ్యులు వెంకట్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇంకా ఇతర అధికారులకి, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలను పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున ఇందిరమ్మ ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక దశాబ్ద కాలం, అంటే ఒక 10 సంవత్సరాలు మహిళల ఆర్థిక సాధికారత గురించి కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి కానీ పూర్తిగా గాలికి వదిలేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదలుపెట్టినటువంటి ఈ వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తిరిగి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ డ్వాక్రా సంఘాలలో సభ్యురాలుగా చేర్పించడమే కాకుండా వారందరి చేత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపించాలని, కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం యావత్ క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఈరోజు అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆ పోయే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల్ని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా మేము మొదలు పెడతాం కార్యక్రమాన్ని అని చెప్తే, చాలామంది రాజకీయ పార్టీల నాయకులు కానీ, లేకపోతే మహిళలు ఆర్థికంగా ఎదగకూడదని కోరుకున్నటువంటి వాళ్ళు కానీ అందరూ నవ్వారు. కానీ మేము సంకల్ప బలంతో ఈ శాఖను చూస్తున్నటువంటి సీతక్క గారు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులను కూర్చోబెట్టుకొని కేవలం 20,000 కోట్లే కాదు, అవసరమైతే దాన్ని దాటదామని కూడా చెప్పి మొదటి సంవత్సరంలోనే 21,632 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర